మన దేశంలో లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలు ఇక్కడ భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటాయి. హిజ్బుల్ ముజాహిదీన్లు వీళ్ళందరూ కూడా. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఓపెన్‌గా ఉంది పాకిస్తాన్‌లో. అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళని స్వచ్ఛంద సంస్థల పేరుతో, కాశ్మీరీ పోరాట యోధుల పేరుతో ప్రభుత్వమే నేరుగా మద్దతిస్తుంది. అలాంటి పాకిస్తాన్ దరిద్ర ప్రభుత్వం వాళ్ళ దేశంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లోని కెలికి రెచ్చగొట్టి తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్‌లతో రోజు తన్నులు తింటున్నారు, చచ్చిపోతున్నారు. బెలూచ్ రెబల్స్ చేతిలో చస్తున్నారు. మన దేశంలో ఏమన్నా బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్‌కి ట్రైనింగ్ ఇస్తున్నామా? ఇక్కడ ఏమైనా శిబిరం పెట్టుకోమన్నామా? తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఏమైనా ట్రైనింగ్ పెట్టుకోమన్నామా? ఇక్కడ ఏమైనా శిబిరం పెట్టుకున్నాం? వాళ్ళు ఎక్కడికి వచ్చినా మనం తీవ్రవాదులుగానే పరిగణిస్తాం. మరి అలాంటి భారతదేశం మీద ఓ విషయం చెమ్మడం ఏంటయ్యా అంటే, మీరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు అని. మొన్న అమెరికా దగ్గర కూడా అదే కారు కోత కూశాడు ముషారఫ్. అదే వాడి పేరేంటి, షాబాజ్ షరీఫ్. అలాగే వాళ్ళ దేశం ఐక్యరాజ్య సమితిలో కూడా అదే వాగుతుంది. ఇప్పుడు తాజాగా భారత విదేశాంగ శాఖ అదే చెప్పింది. మీ దేశంలో మీరు పెంచి పోషించే తీవ్రవాదాన్ని మా నెత్తిన రుద్దొద్దు అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కి ఘాటుగా చెప్పింది.